అండ్ ఆలీ గారు చాలా రోజుల తర్వాత కనిపించారు అనమాట ఈ మూవీలో. చాలా బాగా కనిపించింది. అండ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక ప్రాబ్లం వస్తే అది ఎలా సాల్వ్ చేస్తారని చాలా బాగా చూపించారు. ఎండింగ్ లో చాలా బాగున్నాయి ట్విస్ట్. ఒక సాంగ్ లేకుండా ఒక ఫైట్ గోల్ లేకుండా సినిమాని ఇంతలా చూపించడం చాలా గ్రేట్ థింగ్ అనమాట. నిజంగా చాలా బాగుంది. వచ్చి వాచ్ చేయొచ్చండి. ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది మ్యామ్? ఆబ్వియస్లీ శివాజీ గారిది చాలా బాగా అనిపించింది. లయ గారు చాలా రోజుల తర్వాత వచ్చినా కూడా ఎక్కడ కూడా అంటే కొత్తగా చేస్తున్నట్టు ఎక్కడ లేదు, చాలా బాగుంది. ఎస్, అంటే చాలా రోజుల తర్వాత లయ గారు అండ్ శివాజీ గారి కాంబోలో వచ్చింది కదా, సో ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అదే చెప్తున్నా, అంటే ఒక ఫైట్ లైక్ నువ్వు సాంగ్ లేకుండా 1.5 hours మూవీ అంటే అసలు చాలా గ్రేట్, చాలా బాగా చేస్తారు. ఏంది పోయా దారుణ సినిమా, ఘోరం పోయా. శివాజీ అన్న ఏమన్నా నువ్వు సినిమాలో ఉన్నా బయట ఉన్నా నీ రియాలిటీ అంతా అబ్బా ఏముంటది అన్న. శివాజీ అన్న ఏమన్నాడంటే సాంప్రదాయంగా ఉండండి అన్నాడు. సినిమా పేరు కూడా సాంప్రదాయని శుద్ధ పూసని. చూశారు కదా, సాంప్రదాయాలకి పేరు పెట్టాలంటే మన శివాజీ అన్నయ్య, సాంప్రదాయంగా బతకాలంటే చెప్పాల్సింది శివాజీ అన్నయ్య. కాబట్టి సినిమాలో కూడా శివాజీ అన్న మాటతో, శివాజీ అన్న చెప్పినటువంటి ఆ మంచి మాటలకే హీరోయిన్ కూడా మారిపోయింది అంతే. సినిమా చూసిన సేపు సాంప్రదాయంగా ఉంది ఈ సినిమా, అందుకని ఈ సినిమా పేరు సాంప్రదాయాన్ని పెట్టేశారనమాట. సరే, మొత్తానికి సినిమా అయితే అదిరిపోయింది. లాస్ట్లో ఒక పాట ఉంది, కానీ ఈ మధ్యలో ఒక్కొక్క పాట పెట్టుంటే బాగుండు, కానీ అది ఒకటే కొద్దిగా మాకు ఎందుకంటే శివాజీ గారిది లయ గారిది పాత రోజులన్నీ మాకు గుర్తొచ్చాయి, అందుకని కాస్త ఒక్కసారి ఎమోషన్ అయ్యంతేనా. అసలు ఈ మూవీ చూస్తుంటే మాత్రం అసలు మస్తు అనిపించింది అన్న సినిమా. శివాజీ గారు #90s తర్వాత అది మొత్తం కామెడీ. ఇప్పుడు ఈ సినిమా మొత్తం టెన్షన్ అన్నట్టు, అంటే నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది ఏం కదా అని ప్రతి సీను టెన్షన్ అన్నట్టు. లయ గారు శివాజీ గారు అసలు వాళ్ళ కాంబినేషన్ హైలైట్. వాళ్ళకి తోడు రోహన్, చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్. ఇక అసలు రోహన్ యాక్టింగ్ అయితే సూపర్. అసలు లాస్ట్ కు బండ్ల గణేష్ అన్న అసలు పాయ సాంగ్ హైలైట్. సినిమా మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుంది అన్న. మ్యూజిక్ అయితే మస్తు కొట్టిండు అన్న. మ్యూజిక్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఓవరాల్ గా మూవీలో మీకు ఎవరి పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది అన్న? నాకు శివాజీ గారిది బాగా అనిపించింది అన్న. ఎందుకంటే ప్రతి సీన్ కు టెన్షన్ పడడము, అంటే నెక్స్ట్ ఏం చేయాలి ఏం కదా అనేది శివాజీ గారు హైలైట్. అసలు ఆయనకు చెప్పనవసరం లేదు, ఆయన యాక్టింగ్ అసలు ఆయన సూపర్ కదా అసలు. అంటే మూవీ మొత్తంలో ఫైట్స్ లేవు, సాంగ్స్ లేవు, బట్ ఆడియన్స్ 2 hours పైనే ఉంది కదా మూవీ, కూర్చోగలరా? కూర్చోవచ్చు అన్న. ఎందుకంటే ప్రతి సీన్ టెన్షన్ ఉన్నది కదా, టెన్షన్ ఉండడం వల్ల నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్న క్యూరియాసిటీ పెరుగుతుంది. దాని వల్ల కూర్చోవచ్చు. అట్లా అని లేకపోతే అన్నట్టు ఉండదు. చాలా బాగుంటది సినిమా అట్లా. సో ఓవరాల్ గా ఈ మూవీకి అవుట్ ఆఫ్ 5 ఎంత వరకు రేటింగ్ ఇస్తారన్న? నేను అయితే 3 ఇస్తా అన్న. ఎందుకంటే నాకు అందరి యాక్టింగ్ మస్తు నచ్చింది. ఎంటర్టైన్మెంట్ ఉంది మూవీలో, బాగా సస్పెన్స్ ఉంది. యాక్టర్ శివాజీ క్యారెక్టర్ అయితే బాగా బ్యాలెన్స్ చేయగలిగింది అనమాట. అండ్ లయది వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ మనోడు పేరేంది, రోషన్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అనమాట. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎంత ఎంటర్టైన్మెంట్ అంటే మొత్తం సినిమా మొత్తం కామెడీ ఉందన్నమాట. మనోడు ఎక్కడ వచ్చినా కామెడీ కొంచెం జరుగుదాం మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ బ్రో. సస్పెన్స్ అండ్ ఒక క్రైమ్ గురించి కొంచెం ఎంటర్టైన్మెంట్ అన్ని ఎవ్రీథింగ్ ఉందన్నమాట. ఆలీ క్యారెక్టర్ సూపర్ ఉంది. అండ్ ఇమాన్యుయల్ కామెడీ బాగా పండింది. సినిమా అయితే సూపర్ ఉంది బ్రో. నాకైతే ఎంటర్టైన్ గా అనిపించింది. థ్యాంక్ యూ. అంటే శివాజీ గారిని మనం నార్మల్ గా రీసెంట్ టైంలో చూసుకుంటే దండోరా, ఆ తర్వాత మంగపతి, ఆ క్యారెక్టర్ లో చూసుకున్నాము. కానీ ఇలా ఒక ఫ్యామిలీ మ్యాన్ క్యారెక్టర్ అది ఇదని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇలాంటి సినిమాతో వచ్చి ఒక మంచి, అంటే అంతకుముందు లిటిల్ మన కామెడీ ఆ సినిమా ఉంది కదా 90s కిడ్స్, దాంట్లో దాన్ని పోల్చుకుంటే దీంట్లో కామెడీ ఇంకా ఉంటుంది అనుకున్నాము. కానీ దానికి అంటే మ్యాచ్ చేసింది కామెడీ పరంగా, అయితే దాన్ని మ్యాచ్ చేశాడు. ఎందుకంటే దీంట్లో రోహన్ బాబు ఉన్నాడు కదా, ఆ అబ్బాయి చాలా వరకు అయితే దాన్ని తీసుకొచ్చేసాడు. ఇంకోటి ఏంటంటే నాకు శివాజీ గారు ఎంత వైల్డ్ క్యారెక్టర్ కదా, ఆ 90s కిడ్ చేసిన తర్వాత మళ్ళీ మంగపతి క్యారెక్టర్, ఇవి ఎంత వైల్డ్ క్యారెక్టర్ వచ్చారు కదా. ఈ వైల్డ్ క్యారెక్టర్ వచ్చిన తర్వాత నాకేంటంటే ఆ పర్సన్ శివాజీ గారు నాకు వైల్డ్ గానే కనబడ్డారు, కానీ దీంట్లో ఒక ఫ్యామిలీ మ్యాన్ గా కనబడ్డారు. అదైతే హైలైట్ అనిపించింది నాకు. ఇంకోటి శివాజీ గారు ఇలాంటి స్టోరీ ఎంచుకొని అంటే ప్రొడ్యూసర్ గా ఒక అడుగు ముందేయడము చాలా బాగుంది నిజంగా. లయ గారి గురించి చెప్పాలంటే ఇక మాటల్లో ఎక్కువగా ఉండవు. ఎందుకంటే లయ గారి గురించి నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఆవిడ ఇప్పటికీ అదే బ్యూటీ, అదే అందము, అదే యాక్టింగ్. లయ గారి గురించి వందలు వేలు లక్షలు ఏం చెప్పినా తక్కువే అది. సో మొత్తానికి అయితే సినిమా అయితే చాలా బాగుంది బ్రో నిజంగా. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరితో వచ్చి చూడొచ్చు.
అంటే ఇప్పుడు మూవీ మొత్తంలో సాంగ్స్ లేవు, ఫైట్స్ లేవు, బట్ స్టిల్ ఎంగేజింగ్ ఉందా మూవీ? అంటే మూవీ అంతా 1:30 నిమిషాలు 2 గంటల 20 నిమిషాలు 2 గంటల 30 నిమిషాలు నిన్ను కూర్చోబెట్టిస్తాడు. అంటే కామెడీతోనో ఆ తర్వాత మధ్యలో సస్పెన్స్ తోనో మధ్యలో థ్రిల్లర్ తోనో అక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పేసి ఆయన కూర్చోబెట్టిస్తాడు. అదే హైలైట్. సో ఎంత రేటింగ్ ఇస్తారన్న ఈ మూవీకి అవుట్ ఆఫ్ 5? 4.2 ఇవ్వచ్చు.